పాపకి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ పాప నా కూతురేనని, నేను వాళ్ళని మోసం చేశానని నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తున్నారన్నయ్య. కన్నీళ్లు కారుస్తూ ఏ కరువు పెడితే నిజం అబద్ధం అయిపోతుందా? మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? దేవతలాంటి నా చెల్లి మీద నిందలు వేసి సాటి ఆడదని కూడా చూడకుండా ఇంత కిరాతకానికి పూనుకున్న మిమ్మల్ని ఏం చేస్తావు? ఏం చేయగలవు? పుండు ఒక చోట ఉంటే మందు ఇంకో చోట పెట్టినట్టుంది నీ తెలివి. తప్పు చేసిన నీ చెల్లెలికి పెట్టు గడ్డి. నమ్మిన వాళ్ళని ఎందుకు మోసం చేసిందో తననే అడుగు. ఏం తప్పు చేసిందని అడగాలి. కట్టుకున్న భర్తకి సేవలు చేయడమే తెలుసు గాని మోసం చేయడం తెలీదు నా చెల్లికి. మీరంతా ఏకవై నా చెల్లి మీద కక్ష కట్టి దీనికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. నేను చేసింది అన్యాయం అనరు. ముక్కు మొహం తెలియని దాంతో అమ్మా అని పిలిపించుకుంటుందే అన్యాయం అంటే అది. ఏ పాపం ఎరగని నా మనవడికి మనశ్శాంతి లేకుండా చేసిందే అన్యాయం అంటే అది. నిప్పు లేకుండా పొగొస్తుందా? తప్పు చేయకుండా అమ్మ అనే పోస్ట్ వస్తుందా? పెళ్లికి ముందు ఏం చేసిందో ఎవడికి తెలుసు? ఆ పాపమే ఇప్పుడు మా కుటుంబానికి ఉరితాడై చుట్టుకుంది. నా భర్త పరువు తీస్తుంది. ఇలాంటి దాన్ని గెంటేక నెత్తి మీద పెట్టుకోవాలా? మాటలు జాగ్రత్తగా రాని. పెళ్లికి ముందు నా ఆడపడుచు తప్పు చేసిందని నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు విన్నావా? లేక కడుపుతో ఉన్నప్పుడు నువ్వేమైనా సీమంతానికి వచ్చావా? ఓ పాపని కనడం అంటే చీర మార్చుకున్నంత ఈజీ అనుకున్నావా? సాక్ష్యాలు కావాలా? ఇదిగో పక్కనే ఉందిగా చూడు. అమ్మ అమ్మ అంటూ చెంకు పట్టుకుని వదలట్లేదు. ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? ఒకరి అరచేతిలో ఒకరు పేర్లు కూడా చెక్కుకున్నారు. ఇంతకన్నా ఆధారాలు కావాలా తప్పు చేసింది అనడానికి? ఓ తప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. గతాన్ని గుర్తుంచుకుని నీ ఆడపడుచు చేసిన తప్పుని సమర్థించడానికి నేనేం పైనుంచి ఊడిపడలేదు. నేను శ్రీకర్కి మొదటి భార్యని. ఆ హక్కుతోనే నా కుటుంబం పరువు పోకూడదని, నా భర్త గౌరవం నిలబడాలని తప్పిస్తున్నాను. అందుకే అది రోడ్డు మీద ఉంది. హక్కు గురించి మాట్లాడితే శ్రీకర్ మీద నీకెంత హక్కుందో తనకి అంతే హక్కుంది. ఒక మనిషిని తప్పు పట్టడానికి హక్కుంటే సరిపోదు, అర్హత ఉండాలి. ఆ అర్హత నీకు లేదు. అర్హత లేదు అని చెప్పడానికి నువ్వెవర్తివే? తప్పు చేసింది అది కాబట్టి అనుభవిస్తుంది. తాళి కట్టించుకోకముందే ఎవరితోనూ తిరిగింది. ఇన్నాళ్ళు ఆ పాపాన్ని దాచిపెట్టి పతివ్రతలా ఫోజు కొట్టింది. ఇప్పుడు ఆ బండారం బయటపడింది. ఏం కూసావే? ఎంత ధైర్యమే నీకు? నా మనవరాల్లో కొడతావా? ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే వయసులో పెద్దదానివని కూడా చూడండి, చంపేస్తాను. నా ఆడపడుచు దేవతే. 1000 జన్మలెత్తినా నీకు అనుకువ సహనం రాదు. అలాంటి అర్చన మీద నిందలు వేసి ఇంట్లో నుంచి గెంటించడానికి నీకు మనసులా వచ్చిందే? నేను తప్పు చేయలేదని, ఏ పాపం ఎరగనని ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా ఆయన నమ్మితే చాలనుకున్నాను. కానీ నాకు నిరాశ మిగిలింది. నీకు నేనున్నాను, నువ్వేం భయపడకు. నేను తిరిగి వచ్చే వరకు
నా చెల్లిని పల్లెత్తి మాటనా, నా చెల్లి వైపు కన్నెత్తి చూసినా నరికి పారేస్తాను.